హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 25వ భాగాన్ని వినేద్దాం. అమ్మ, మామయ్య ఫోన్. అమ్మమ్మ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందించాను. హా చెప్పు అంది లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది. అమ్మ, వివేక్ మన ఇంటికి వచ్చాడట కదా అన్నాడు. నా ఇంటికి నా మనవడు వచ్చాడు, అయితే ఏంటి? వాడు వేరే కులం అమ్మాయిని లేపుకొని నీ ఇంటికి వచ్చాడు, తెలుస్తుందా అది అన్నారు మామయ్య. కులం ఏంట్రా కులం? కులాలు మతాలు నీకు ఎప్పుడైనా అన్నం పెడితే అప్పుడొచ్చి నాకు చెప్పు, ఈ సోది వింటాను అని ఫోన్ స్పీకర్ నుండి తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండడానికి నీకేమి ఇబ్బంది లేదు కదా అక్క అన్నాను. ఏమీ ఇబ్బంది లేదు సుబ్బు, ఐ రియల్లీ లైక్ దిస్ హౌస్, చాలా బాగుంది అంది చిన్న స్మైల్ ఇచ్చి. సాయంత్రం అయింది కదా, అలా ఊర్లోకి వెళ్దామా అన్నాను. మీ బావ ఏం చేస్తున్నాడో చూద్దాం పదా, లేచుంటే లాక్కి వెళ్ళిపోదాం అంది నవ్వుతూ. సరేనని రూమ్లోకి వెళ్ళేసరికి అటొకరు ఇటొకరు ముడుచుకొని పడుకున్నారు రిషి బావ. వాళ్ళని లేపాలని అనిపించక టీ చేసుకుని వద్దామా, అంతలోపు వాళ్ళే లేస్తారు అంది అక్క. నీకొచ్చా అన్నాను. పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు అంది అక్క చిన్నగా నవ్వి. అయితే పద, టీ పెట్టి షాక్ ఇద్దాం అన్నాను నవ్వుతూ. మేమిద్దరం వంటగదిలో అరగంట కుస్తీ, అన్నిటినీ వెతుక్కుని టీ పెట్టేసరికి బావ రిషి లేచారు కానీ అమ్మమ్మ ఫోన్ ఇంకా అవ్వలేదు. ఆ టైంలో కూడా ఖాళీగా ఉండదు మా హెడ్ మాస్టర్ అమ్మ. నందివర్ధనం పువ్వులు ఎగురుకుంటుంది ఒక చేత్తో. ఇదే కదా మల్టీ టాస్కింగ్ అంటే, ఒకటే టైంలో ఎక్కువ పనులు విత్ ఫుల్ ఎఫిషియన్సీ. అది మన ఇండియన్ లేడీస్కి వెన్నతో పెట్టిన విద్య అని నా ఫీలింగ్ అన్నాను అక్కతో. నిజమే అని గ్లాస్ పట్టుకుని వెళ్ళి ఇచ్చాను అమ్మమ్మకి. పువ్వులు అక్క చేతిలోకి వేసి గ్లాస్ తీసుకుంది మాట్లాడుతూ. బావ రిషి కూడా వచ్చి పెరట్లోకి వచ్చినారు. ఫోన్ కట్టేసి వచ్చి అమ్మమ్మ కూడా కూర్చుంది మాతో. ఎవరు నాని ఫోను అన్నాడు బావ. నీ నాన్నే, ఇంకెవరు అంది. మా నాన్న ఏమంట? ఈ ఊరు వచ్చావని తెలిసింది, ఏదో సోది అంది అమ్మమ్మ. టీ బాగా చేసావమ్మా శ్రీజ అంది నవ్వుతూ. నేను హెల్ప్ చేశాను ఉక్రోషంగా చెప్పాను నేను. నువ్వు బాగా హెల్ప్ చేసావమ్మా పండు అంది ఇంకాస్త ఉడికిస్తూ. ఇబ్బంది ఏమీ లేదు కదా నాని అన్నాడు బావ. ఇబ్బంది ఏమీ లేదులే, నేను ఆస్తిని మార్పించేశాను మీ ఇద్దరి పేర్ల మీదకి, కాకపోతే నా తదంతనం వస్తుంది మీకు. ఆ విషయం కూడా పొక్కింది మీ అమ్మకి. ఆస్తి అనగానే తిమింగలంలాగా రెడీగా ఉంటుంది కదా, కాచుకొని అంది అమ్మమ్మ. సరిపోయింది, ఏముంటుందైతే అన్నాడు బావ. ఏముంది, పండు పేరు మీద రాస్తే అది మిమ్మల్ని చూస్తుందా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ ఆయన మిమ్మల్ని చూస్తాడా అని ప్రశ్నలు వేస్తుంది. సరే, నువ్వు మీ ఆయన నన్ను చూసారా అని అడిగాను, అంతే, ఫోన్ కట్టేసింది అంది అమ్మమ్మ. నవ్వొచ్చినా ఇలాంటి సిచ్యువేషన్లో నవ్వితే అష్ట దరిద్రంగా ఉంటుందని మౌనంగా ఉన్నాను నేను. ఈ తలనొప్పులు ఎప్పుడు ఉండేవే కానీ వెళ్ళి ఊరు చూసి పాత హై స్కూల్ దగ్గర శివ బజ్జీల షాప్ అని ఉంటుంది, అక్కడ బజ్జీ మిక్చర్ బాగుంటుంది, వెళ్ళి తినిరండి అంది అమ్మమ్మ. నువ్వు రా అన్నాను. నాకు పనుంది, పొద్దున్నుండి తిరగడమే అయింది. జపం చేసుకోవాలి, శివకోటి రాసుకోవాలి, నాకు కుదరదు, మీరు వెళ్ళిరండి. రాత్రికి దిబ్బ రొట్టె వేస్తాను, తింటారా? ఇంకేమైనా చెయ్యినా అంది. వద్దు నాని, అందరికీ ఏదో ఒకటి చేసే, పర్లేదు అన్నాడు బావ. సరే శ్రీజ, ఇదిగో ఈ డబ్బులుంచు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తిని ఊరంతా తిరిగి రండి. పండు వచ్చేటప్పుడు పెద్ద బొట్టు బామ్మ ఇంటికి వెళ్ళవే, నీకు తామర పువ్వులు ఇస్తుంది, తీసుకొనిరా, రేపు దేవుడికి పెడతాను అంది. సరే అని తలూపి పైకి వెళ్ళాను నేను. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని శ్రీజ అక్కకి ఒక డ్రెస్ తీసిచ్చాను వేసుకొని. అక్కకి సరిపోయింది, కానీ రిషికి బావకి బట్టలు లేవు. ఇల్లంతా వెతికితే ఎక్కడో ఒక షర్టు దొరికింది బావది. రిషికి అస్సలు బట్టలు లేవని చూస్తుంటే నాన్న షర్టు కనిపించింది, కానీ తనకేమైనా సెంటిమెంట్స్ ఉంటాయని నేనేం మాట్లాడలేదు. ఆ షర్ట్ అన్నాడు చిన్నగా. అవి మా నాన్నగారి బట్టలు, నీకు ఓకే అంటే వేసుకోవచ్చు, లేదు అంటే నేను అని పూర్తి చేసేలోపు ఓకే అన్నాడు రిషి. ఏ కలర్ కావాలి? నాన్న ఎప్పుడు మోనోక్రోమ్ షర్ట్స్ వేసేవాళ్ళంట అన్నాను నవ్వుతూ. బ్లాక్ అన్నాడు. డన్ అని తీసిచ్చి రెడీ అవ్వండి అన్నాను. రిషి రెడీ అయ్యి వచ్చాక ఒక 5 నిమిషాల పాటు తన వైపు నుండి చూపు మార్చలేకపోయాను. లూజ్ షర్ట్ ఉన్న, ఒకవేళ మా నాన్న చిన్నప్పుడు ఇలానే ఉండేవారేమో అనిపిస్తుంది తనను చూస్తుంటే. ఏమైంది అన్నాడు తను చూసుకుంటూ. ఏం లేదు అన్నట్టు తలూపి. అక్క వాళ్ళు రాలేదా అన్నాను. 5 మినిట్స్లో వాళ్ళు కూడా వచ్చేసరికి అందరం కలిసి ఊరి మీద పడ్డాం. బావకి తన చిన్నప్పటి విషయాలు గుర్తొస్తుంటే అవన్నీ తెగ ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు మాతో. బజ్జీ మిక్చర్ తింటూ
హై స్కూల్ గట్టు మీద కూర్చున్నాం మేము నలుగురం. ఇదే మా హెడ్ మాస్టర్ అమ్మ స్కూలు అన్నాను అక్కతో. అవునా? హా, లోపలున్న బిల్డింగ్స్ చాలా శాతం వరకు మా నాన్న తాతగారు డొనేషన్స్తో కట్టించినవే అన్నాను. గ్రేట్ అంది అక్క. మీరు ఇంటికి వెళ్ళండి బావా, నేను పెద్దబొట్ట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు తీసుకొని వస్తాను అన్నాను. పర్లేదులేవే, అందరం కలిసే వెళ్దాం అన్నాడు బావ. సరేనని మళ్ళీ అందరం ఆవిడింటికి వెళ్ళేసరికి సరిగ్గా సాయంత్రం పూట లక్ష్మీదేవి సరస్వతీదేవిలా వచ్చారని మా ఇద్దరిని ఆపేసి జాకెట్ పీసులు డబ్బులు ఇచ్చింది పెద్దబొట్ట ఆంటీ. ఆవిడికి థ్యాంక్స్ చెప్పి ఆ పువ్వులు తీసుకుని బయటకు వచ్చాం ముగ్గురం. 10 రోజుల బజ్జీ మిక్చర్కి డబ్బులు వచ్చాయి బావా అన్నాను నవ్వుతూ. నాకెందుకో మీ అక్క ఈ 3 నెలల తర్వాత పూర్తిగా నన్ను మర్చిపోతుందని భయంగా ఉందే అన్నాడు బావ. దేనికి అన్నాను ఆశ్చర్యంగా. మీ అక్క పుట్టిన దగ్గర నుండి టౌన్లోనే ఉంది కాబట్టి తనకి ఈ వాతావరణం కొత్త. అందులోనూ మన నాని ప్రేమ ఆప్యాయతలు చూసి ఊరి దాటి రావడానికి ఇష్టపడదు. నా కోసం ఎవరైనా ఈ ఊర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే బాగుండు అన్నాడు బావ. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చేసరికి గుమ్మం దగ్గర అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు బాలు, వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మ. బాగున్నావా వివేకు, అమ్మా నాన్న రాలేదా అని బావని పలకరించి ఎగాదిగా చూశారు రిషి అక్క వైపు. బాగున్నాను అని లోపలికి వెళ్ళిపోయాడు బావ. ఆ వెనకే అందరూ. స్నానాలు చేయండి, వేడి నీళ్ళు పెట్టాను పెరట్లో. పండు, అక్క వాళ్ళకి ఆ బాయిలర్ అది వాడడం అలవాటు ఉందో లేదో నువ్వు తీసి పక్కన పెట్టు అంది. హా సరే అమ్మా అని అందరికీ వేడి నీళ్ళిచ్చి నాకు తీసుకుంటుంటే చిన్నగా వినిపిస్తున్నాయి అమ్మమ్మ మాటలు. దాని చిన్నప్పటి నుండి వాడున్నాడు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మాత్రం దేవుణ్ణి ఇంకొక 10 ఏళ్ళైనా నన్ను బతికించు తండ్రి అని తప్ప ఇంకేమీ వేడుకోలేను అంటుంది బాధగా. ఎందుకు పిన్ని గారు అంత బాధపడతారు? వివేక్ చెప్తున్నాడు కదా, నేను దాన్ని నా పెళ్ళాంలాగా చూడలేనని. ఒకవేళ మీ మాటకి కట్టుబడి వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఏం సుఖం సంతోషం ఉంటాయి వాళ్ళ జీవితంలో? అంతా మన మంచికే. పండు చదువు అయ్యేసరికి రాకుమారుడు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు చూడండి తనని అంటున్నారు బాలు వాళ్ళ అమ్మగారు. పెళ్ళిదేముంది, ఆ తర్వాత జీవితం కదా ముఖ్యం. అది ఎలా ఉంటుందో దానికి దాని జీవితాన్ని అది చూసుకుని తెలివితేటలు వస్తే చాలు. ఎందుకంటే అది కూడా వాళ్ళ అమ్మల అమాయకురాలు అంది అమ్మమ్మ. బాలు అంతలోనే అమ్మా అని పిలుస్తుంటే, ఉండండి పిన్నిగారు, ఈ బాలుగాడు తిండికి రంకలేస్తున్నాడు, నేను వంట చేస్తాను, ఇక మీరు పండు గురించి కంగారు పడకండి అని మాల కట్టేసిన పువ్వులు తీసుకుని వెళ్ళిపోయింది. మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. అప్పటికే వంటగదిలో ముచ్చట్లు పెట్టారందరూ. ఏమిటే అంతసేపు స్నానం చేశావు, తెల్లగానే ఉన్నావులే, ఇంకెంత తోముతావు అంది అమ్మమ్మ నవ్వుతూ. ఏమీ లేదు అన్నట్టు తలూపి కూర్చున్నాను వాళ్ళ దగ్గరే. ఫోన్ రింగ్ అవుతుంటే అందరూ ఒకేసారి చూశారు నా వైపు. ఫోన్ సైలెంట్లో పెట్టేసి స్పామ్ కాల్ అమ్మా అన్నాను. వరుసగా ఫోన్లు రింగ్ అవుతుంటే ఇక ఎత్తక తప్పేలా లేదని మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, మాట్లాడి వస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి బయటకు వచ్చి, ఏంటి సిద్ధు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఆల్రెడీ చెప్పాను కదా మనం కొన్ని రోజులు ఇవన్నీ కంటిన్యూ చేయొద్దని అన్నాను అసహనంగా. నువ్వు ఈరోజు కాలేజీకి రాలేదని పూర్వి చెప్పింది. సో అన్నాడు. నాకు హెల్త్ బాగలేదు, రేపు కూడా వెళ్ళను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సిద్ధార్థ్ అన్నాను. సీనియర్ రిషి కూడా కాలేజీకి రాలేదని తెలిసింది. ఇట్స్ ఓకే, నేనేం నిన్ను ఎగ్జామిన్ చేయడం లేదు, జస్ట్ నీకు తెలుసో లేదో అని చెప్తున్నాను. హా తెలుసు. ఇంకొక విషయం, హా నేను కాలేజీ మారిపోతున్నాను చిత్ర. సిద్ధార్థ్ ఏమైంది నీకు? కాలేజ్ ఎందుకు మారిపోవడం? కంగారుగా అడిగాను. ఒకటే దగ్గర ఉంటూ మాట్లాడకుండా ఉండడం, తెలిసినా తెలియనట్టు నటించడం నాకు చేత కాదు. ఎనీవేస్ మా ఇంటికి గీతం యూనివర్సిటీ దగ్గర, సో నేను అక్కడే జాయిన్ అవుతాను. ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. జస్ట్ నీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడడానికి అన్నాడు రిక్వెస్టింగ్గా. ఎందుకు సిద్ధార్థ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? అసలు మీ పేరెంట్స్కి ఏమని చెప్పావు? తల కొట్టుకుంటూ అడిగాను. ఏమని చెప్పలేదు, నాకు కాలేజ్ నచ్చలేదు మానేశానని అన్నా. ఇంకేమంటారు అన్నాడు. అసలు మీ పేరెంట్స్ నీకింత ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేస్తున్నారు అని మనసులో అనుకుని ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో సిద్ధార్థ్ అన్నాను. బట్ ఒకటే కాలేజీలో ఉంటే నువ్వు చెప్పిన రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ ఫాలో అవుతూ ఉండడం చాలా కష్టం చిత్ర. అయినా నీకు బౌన్సర్ లాగా ఆ రిషి వాళ్ళ బ్యాచ్ అంతా ఉంటారు, మధ్యలో అవసరమా ఈ వెధవ తలనొప్పులు మనకి? సరే మనమిద్దరం ఒక క్లాస్లో ఉంటే కదా నీకు ప్రాబ్లం. పోనీ సెక్షన్ మారిపో, పక్కన సెక్షన్లో కూర్చో. మంచి కాలేజ్ సిద్ధార్థ్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇందులో చదవాలని కోరుకుంటారు. కాళ్ళ దాకా వచ్చిన అవకాశాన్ని చేజెత్తులారా దూరం చేసుకోకు అన్నాను. దీని గురించి నేను మళ్ళీ ఆలోచించి చెప్తాను అన్నాడు. థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ మై ఒపీనియన్ సిద్ధార్థ్.
మన ఇద్దరి మధ్య సిద్ధు నుండి సిద్ధార్థ్ వరకు దూరం వచ్చేసిందా అప్పుడే అన్నాడు. నో, నేనేదో ఆలోచిస్తూ అనేసానులే అని కవర్ చేసి ఉంటానైతే అన్నాను చిన్నగా. హా, టేక్ కేర్, బాయ్ అని కాల్ కట్ చేశాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నాకు సిద్ధార్థ్కి పరిచయమైన దగ్గర నుండి ఇదే మొదటి రోజు అనుకుంటా మా ఇద్దరి మధ్య ఎటువంటి వాదనలు లేకుండా ఒక్క ఫోన్ కాల్ జరగడం. ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కూర్చున్నాను. రేపు మన తోటలో అవి చూసుకొని అక్కడే వండుకొని తిందాంలేండి, పిక్నిక్ లాగా సరదాగా ఉంటుంది మీకు కూడా. ఆ పక్కనే రిజర్వాయర్ అవి ఉంటాయి, చూసి రావచ్చు అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలూపారు అందరూ. ఇక్కడికి వచ్చిన ఇంతసేపటికి నార్మల్ అయింది శ్రీజక్క. మన జీవితంలోకి కష్టాలు పంపిన దేవుడే వాటిని సరిదిద్దే మనుషుల్ని కూడా పంపిస్తాడని అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. మనమే ఎక్కువ ఆలోచించి లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం అని అర్థమైంది. పడుకోండి మీరు, నేను రేపటికి కూరలు తరుక్కొని పడుకుంటాను అంది అమ్మమ్మ. నాని, మనం డాబా మీద పడుకుందాం అన్నాడు బావ. డాబా మీద దోమలు వస్తాయి, దోమ త్వర వేసుకుందాంలే నాని. సారీ, మీరు వెళ్ళి పక్కలు సర్దండి, నేను కూరగాయలు తరిగి నీళ్ళు తీసుకొని వస్తాను అంది అమ్మమ్మ. సరేనని అందరం కలిసి బొంతలు తీసుకుని మేడ మీద పరిచి ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాం అందరం. అదే సిటీలో అయితే ఇలా ఇన్ని చుక్కలు కనిపించవు కదా అంది శ్రీజక్క. అవును అన్నట్టు తలూపి సెటిల్ అయిపోదామా ఈ ఊర్లో అన్నాడు బావ తన వైపు ఒత్తిగిల్లి. నిజమా? ఎలా? క్యూరియస్గా అడిగింది. 45 ఏళ్ళకి రిటైర్ అయిపోదాం, ఆ సేవింగ్స్తో ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని వచ్చేద్దాం అన్నాడు నవ్వుతూ. హలో, అంటే 20 ఏళ్ళు ఉంది టైము, ఆ టైంలో జీవితాంతం సరిపడా డబ్బులు సంపాదించేస్తామా? నాకు మా పండు నెలకి డబ్బు వేస్తుంది, నీ సంగతి నువ్వు చూసుకో అని నా వైపు చూసి ఏమంటావు పండు అని కళ్ళు ఎగరేశాడు బావ. ఇస్తాను అన్నట్టు తలూపి అక్కకు కూడా అన్నాను చిన్నగా. హహహ, నాకు కూడా ఇస్తావా క్యూటీ అని బుగ్గలు లాగింది అక్క. ఇంకా ముచ్చట్లోనే ఉన్నారా, ఎప్పటికి పడుకుంటారా మీరు అంది అమ్మమ్మ మీదికి వస్తూ. నువ్వు వచ్చావుగా నాని, కాసేపు మాట్లాడుకొని పడుకుంటాంలే అన్నాడు బావ. అమ్మమ్మకి ఇటు సైడు నేను శ్రీజాక్క పడుకుంటే అటు సైడు బావ రిషి పడుకున్నారు. నాని, హా, అత్త మావయ్య లవ్ స్టోరీ చెప్పు నాని అన్నాడు బావ. నాకేం తెలుసు, నేనేమైనా పక్క నుండి చూసానా ఏంటి అని మాట దాటేసింది అమ్మమ్మ. నీకు తెలిసిందే చెప్పు, మామయ్య అత్తని లవ్కి ఎలా ఒప్పించారు అన్నాడు బావ. మీ అత్త మొండిదిరా పాపం, ఆ పిల్లాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మొర్రో అని ఇంట్లో అందరినీ ఒప్పిస్తే ఇదేమో అసలు నాకు తెలియకుండా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని మాటలు మానేసింది మీ మామయ్యతో. ఆ సంవత్సరం అంతా లెటర్ల మీద లెటర్స్ వస్తూనే ఉండేవి. ఆ పోస్ట్ మ్యాన్ అయితే మీ తాతయ్య దగ్గర ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నాడు, అవన్నీ మొయ్యలేక. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్లు కదా, పాపం ఉద్యోగం నుండి వచ్చి సాయంత్రం ఫోన్ చేసేవాడు, అది ఎత్తేదే కాదు, ఎత్తినా మాట్లాడేదే కాదు, అలా మౌనంగా కూర్చునేది. పాపం అటు నుండి మాత్రం మీ మామయ్య అన్నీ చెప్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి నెమ్మదిగా కరగడం మొదలుపెట్టింది. అటు నుండి ఇటు నుండి ప్రేమ మొదలయ్యేసరికి వాళ్ళ పెళ్లికి నిశ్చితార్థం ముహూర్తాలు తీయడం అయిపోయింది. నిశ్చితార్థం అయిన తర్వాత నుండి పెళ్లి వరకు కూడా రోజు మాట్లాడుకుంటూ ఉండేవారు. చిన్నపిల్లలు, వాళ్ళ సరదాలు తెలిసి నేను తాతయ్య ఏమీ అనేవాళ్ళం కాదు. కానీ ఆ తర్వాత తెలిసింది, మీ మామయ్య ఆ సంవత్సరం టైం అడిగింది మీ అత్తకి ఇష్టమైన అంబాసిడర్ కారు కొనడానికని. మీ అత్తకి ఆ కార్లు పిచ్చి, అలానే కొనిస్తూ ఉండేవాడు మీ మామయ్య. పొలాలు ఇల్లులు కొనుక్కోకుండా ఈ కార్లు ఏంటని మీ తాత తిట్లు. ఇద్దరి మధ్య వేగలేకపోయేదాన్ని అనుకో అని చిన్నగా నవ్వి, మీ మామయ్య చనిపోయిన తర్వాత మీ అత్తని మామూలు చేయడం మా ఎవ్వరికీ చేత కాలేదుగా తెలుసా. దాని జీవితం అంతా అతని అని వాళ్ళిద్దరి చిన్న ప్రపంచం కట్టుకుంటున్న క్షణంలో అలా జరగడం. అది జరిగిన కొన్ని రోజులకే పండు దాని కడుపులో ఉందని తెలియడం. కనీసం పిల్ల పుట్టినంత వరకు అయినా జాగ్రత్తగా ఉండమని డాక్టర్ తిట్టేది. పండు పుట్టినప్పుడు మీ అత్తకి రక్తహీనత వల్ల ఎంత ఇబ్బంది అయిందో తెలుసా. అంత తర్వాత ఏ క్షణం ఇది మీ అత్త చేతిలో పడిందో అప్పటి నుండి మీ అత్త ప్రపంచం మారిపోయింది. ప్రేమ అంటే అస్సలు నచ్చేది కాదు నాకు. స్వతహాగా టీచర్ని కదా, పిల్లలు చెడిపోతారని కోపం వచ్చేది. కానీ మీ మావయ్యని చూశాకే అనిపించింది ప్రేమేమంత చెడ్డది కాదని అంది అమ్మమ్మ. ఇలాంటి ప్రేమే కావాలి, మనల్ని మనలా ఇష్టపడి మన ఎదుగుదలకి రెక్కలిచ్చి మన ఇష్టాలని గౌరవించి మన కుటుంబానికి గౌరవం ఇచ్చే ప్రేమ. కానీ సిద్ధార్థ్ అలాంటి వాడేనా? నేనేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా అని ఆలోచనలు తొలచడం మొదలుపెట్టింది నన్ను. ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? మా మామయ్య లాంటి అబ్బాయిలు ఈ లోకంలో ఉండరులే అన్నాడు బావ నవ్వుతూ. ఒకవేళ ఉన్నా నాకంత అదృష్టం లేదేమో బావా.
ఏదో ఆలోచిస్తూ అనేసాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.